శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు? ఒకసారి బ్రహ్మలోకం, వైకుంఠం, కైలాసం అన్నీ ఒకే సమయంలో కదిలిపోయాయి. అందరూ ఆశ్చర్యపోయారు. పార్వతీదేవి అడిగింది, ప్రభూ, మీరు ఎందుకు ఎల్లప్పుడూ ఆ శ్మశానంలో కూర్చుంటారు? అక్కడ మృతదేహాలు, ఆవిరి, దహనం వాసన ఇవన్నీ ఉంటాయి. దేవతలు సువాసనలు ఆస్వాదిస్తారు. మీరు మాత్రం ఆ స్థలాన్ని ఇష్టపడతారు ఎందుకు? శివుడు చిరునవ్వు చిందించి అన్నాడు, దేవి, నీ ప్రశ్న చాలా గొప్పది. అయితే దీని వెనుక ఉన్న రహస్యం విను. అది తెలిసినప్పుడు నువ్వు కూడా శ్మశానం పట్ల భయం కాకుండా శాంతిని అనుభూతి చేస్తావు. శివుడు చెప్పాడు, శ్మశానం అంటే మానవ జీవితం యొక్క చివరి విశ్రాంతి స్థలం. అక్కడ ధనవంతుడు, పేదవాడు, రాజు, భిక్షుకుడు అందరూ ఒకే విధంగా మిగిలిపోతారు. అక్కడ మనిషి ఎలాంటి గుర్తింపుతో ఉండడు. ఆ స్థలంలో అహంకారం, గర్వం, మమకారం, లోభం ఇవన్నీ దహనం అవుతాయి. అక్కడే నాకు ఇష్టం, ఎందుకంటే అది నిజమైన సమత్వ స్థలం. శివుడు అన్నాడు, జనులు నాకు పూజలు చేస్తారు, పుష్పాలు సమర్పిస్తారు. కాని వారు తమలోని అహంకారాన్ని విడవరు. అది ఉన్నంతవరకు నేను వారి హృదయంలో ఉండలేను. కాని శ్మశానంలో మాత్రం అహంకారం లేదు. మరణం మనిషిని సమానంగా చేస్తుంది. అందుకే నేను ఆ స్థలంలోనే ఉంటాను. పార్వతీదేవి అడిగింది, నువ్వు ఎప్పుడూ ఆ భస్మం రాసుకుంటావు, దానికి అర్థమేంటి? శివుడు అన్నాడు, ఈ శరీరం మాయా, ఇది మట్టిలో పుడుతుంది, మట్టిలో కలుస్తుంది. భస్మం అంటే అదే గుర్తు. ఓ మనిషి, నీ శరీరం నశ్వరమని ఎప్పుడూ మర్చిపోకు. నేను భస్మం రాసుకుంటాను, ఎందుకంటే అది నాకు సత్యం గుర్తు చేస్తుంది. శాశ్వతం కాదు, ఎవరూ కేవలం ఆత్మ మాత్రమే అమరమైనది. ఒకసారి దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వచ్చి అడిగారు, ప్రభూ, శివుడు అంత శక్తివంతుడై ఉండి ఎందుకు ఎల్లప్పుడూ పిశాచాలతో, ప్రేతాత్మలతో కలసి ఉంటాడు? ఆయన కైలాసంలో ఉండక ఆ చితాభూమిలో ఎందుకు ఉంటాడు? బ్రహ్మదేవుడు అన్నాడు, దేవతలారా, శివుడు మాయకు బంధింపబడని వాడు. ఆయనకు మంచిది, చెడది అనే తేడా లేదు. పాపి అయినా, పుణ్యవంతుడైనా ఆయనకు సమానమే. అందుకే ఆయన శ్మశానంలో ఉంటాడు, ఎందుకంటే అక్కడ ఎవరికీ భేదం ఉండదు. శ్మశానం అనేది శివుని ధ్యాన స్థలం. అక్కడ ఎలాంటి హంగామా ఉండదు, ఎలాంటి గందరగోళం ఉండదు. కేవలం నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం అంటే బ్రహ్మనాదం. అదే ఓన్ అనే శబ్దానికి మూలం. శివుడు ఆ నిశ్శబ్దంలో ధ్యానిస్తాడు, ఎందుకంటే ఆ నిశ్శబ్దమే సృష్టి యొక్క ఆదిస్థితి. అందుకే ఆయనను మహాశాంతుడు అంటారు. శివుని చుట్టూ నాగులు, భూతాలు, ప్రేతాలు కనిపిస్తాయి. వీటన్నీ భయంకరంగా కనిపిస్తాయి, కాని అవి మనసులోని భావాల ప్రతీకలు. నాగులు, కోరికలు, రాగద్వేషాల సంకేతం. శివుడు వాటిని తన గళంలో ఉంచుకున్నాడు అంటే ఆయన కోరికల మీద నియంత్రణ సాధించాడు. భూతాలు, ప్రేతాలు, మనలోని పాపాలు, నిషిద్ధ భావాలు. ఆయన వాటిని తన సేవకులుగా చేసుకున్నాడు అంటే చెడుని కూడా మంచిగా మార్చగల శక్తి ఆయనది. పార్వతీదేవి మళ్ళీ అడిగింది, ప్రభూ, ఈ భయంకరమైన వాతావరణంలో ఎలా ధ్యానం చేయగలరు? శివుడు అన్నాడు, దేవి, ఎక్కడైనా భయం కనిపిస్తే అది అజ్ఞానం వల్లే. శ్మశానం భయంకరం కాదు, అది జీవితం యొక్క నిజాన్ని చూపించే స్థలం. మరణం మనకు నేర్పేది, సమయం తక్కువ, ప్రేమ ఎక్కువ కావాలి. అదే సత్యం తెలుసుకున్నవాడు ఎక్కడైనా శాంతిగా ఉంటాడు. ఒకసారి ఒక రాజు మరణాన్ని భయపడి శ్మశానంలోకి వెళ్ళలేకపోయాడు. శివుడిని ప్రార్థించాడు, ప్రభూ, నాకు భయాన్ని తొలగించు. శివుడు ప్రత్యక్షమై అన్నాడు, ఓ రాజా, నా దగ్గరికి రావాలంటే నీ భయాన్ని దహనం చేయాలి. రాజు ధైర్యం చేసి శ్మశానానికి వెళ్లాడు. మృతదేహాల మధ్య కూర్చుని భస్మం తీసుకున్నాడు. ఆ క్షణం అతనికి అంతర్గతంగా ఒక శాంతి, ఒక వెలుగు కనిపించింది. అతనికి అర్థమైంది, ఇక్కడ భయం లేదు, కేవలం శివుడు ఉన్నాడు. శివుడు మన హృదయంలో ఉండాలంటే మనసులోని అహంకారం, ద్వేషం, మోహం, గర్వం అన్నీ దహనం కావాలి. మన మనసే ఆ శ్మశానం. అక్కడ మనం పాపాలను దహనం చేస్తే అక్కడ శివుడు ప్రత్యక్షమవుతాడు. అందుకే యోగులు, తపస్వులు, సన్యాసులు శ్మశానంలో ధ్యానం చేస్తారు. ఎందుకంటే అక్కడే శివుని శక్తి అతి సమీపంలో ఉంటుంది. శివుడు శ్మశానంలో ఉంటాడు అంటే ఆయన మరణ దేవుడు కాదు, ఆయన జీవన సత్యదేవుడు. ఆయన మనకు నేర్పేది, మరణాన్ని భయపడకు, అది చివరి కాదు, అది నూతన ఆరంభం.
ప్రతిరోజు ఉదయం మన మనసులోని చెడు భావాలను దహనం చేస్తూ ఓం నమఃశివాయ అని జపిస్తే మన మనసే కైలాసమవుతుంది. అక్కడ శివుడు, పార్వతీ, గణేశుడు, కార్తికేయుడు నివసిస్తారు. శ్మశానం సమత్వం. భస్మం నస్వరత స్మరణ. భూతాలు మన భావాల ప్రతీకలు. శివుడు మోక్షం, శాంతి, సమత్వం. శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు అంటే అహంకారం చనిపోయిన చోటే శివుడు పుడతాడు. ఎక్కడ మౌనం, ఎక్కడ సమత్వం, ఎక్కడ భయం లేని సత్యం, అక్కడే మహాదేవుడు ఉంటాడు. ఓం నమః శివాయ.